హాయ్ అండి, వెల్కమ్ టు హైతన్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు నార్త్ అండ్ వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు 200 యార్డ్స్ అనేది. మనకు 2 గేట్లు ఉన్నాయి. ఒకటి వెస్ట్ ఫేస్ ఉంది, ఒకటి నార్త్ ఫేస్ ఉంది. పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం, ట్రై చేద్దాం, చూద్దామండి. ఇది 3350 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఏరియా అండి. ఇది మనకు G+1 ఇచ్చారు. G ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది. ప్లస్ వచ్చేసి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK అండి. ఇది మనం నార్త్ ఫేస్లో ఉన్న గేట్లోంచి వెళ్తున్నామండి. ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈశాన్యంలో మనకు పంపు అండ్ సంప్ ఉందండి. ఇది ప్లస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటువంటిది ఇది స్టేర్ కేస్ అండి. మనం ఇది ప్లస్ మరియు ఈస్ట్ ఫేస్కి మనకు వాష్ ఏరియా కూడా ఉన్నదండి G ఫ్లోర్ వరకు. ఇప్పుడు మనం G ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి వెళ్తున్నాం అండి. ఇది హాలు, ఈ టీవీ పెట్టుకున్నటువంటి సాకెట్ అండి. ఇది వచ్చేసి మనకు కిచెన్. ఇది బయటికి ఈస్ట్ ఫేస్కి బయటకు వెళ్ళొచ్చు అండి ఇదంతా. ప్లస్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్ తర్వాత మనం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా ఉందండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనము కార్ పార్కింగ్ రావచ్చు అండి. ఈ విధంగా ఉంటుంది కార్ పార్కింగ్, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తాం. స్టేర్ కేస్ కింద మనకు వచ్చినది మామూలుగా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. యూజువల్గా స్టేర్ కేస్కి వెళ్దామని స్టేర్ కేస్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా బాల్కనీ కూడా చాలా నీట్గా మనకు వర్క్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది, అంటే బిల్డర్ కాకుండా సొంత ఇల్లుగా ఉండాలనే ఉద్దేశంతో కట్టడం జరిగిందండి. ఇది మనకు చూడండి పూర్తిగా టేక్ డోర్తో చేయడం జరిగిందండి. ఇది ఇక్కడ నుంచి మనం ఈస్ట్ ఫేస్లో కూడా మనం ఇంతకుముందు G ఫ్లోర్ ఏ విధంగా ఉందో వాష్ ఏరియా ఇక్కడ కూడా అదే విధంగా ఉందండి. పూర్తిగా చూద్దాం సార్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHKలోకి మనము ఎంట్రీ అవుతున్నాం అండి. ఇది హాల్ అండి. ఇది స్పేసెస్గా ఉన్నటువంటి హాలు. ఫాల్ సీలింగ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ వచ్చేసి ఒకే ప్యాటర్న్ తీసుకుని ఒకే కలర్ తీసుకున్నారు. అంటే జిగ్జా కాకుండా చాలా నీట్గా రాయల్గా ఉండే లుక్ తీసుకొచ్చారండి. ఇది మొత్తం వచ్చేసి మనకు ఈ టీవీ సాకెట్ సంబంధించిన ప్లగ్. ఇది మొత్తం ఈ డైనింగ్ హాల్ కిందకి వస్తుంది, యూజ్ చేసుకోవచ్చు మనం. ప్లస్ వచ్చేసి లెఫ్ట్ తీసుకునేది మనకు కిచెన్కి వెళ్ళొచ్చు. కిచెన్కి వెళ్ళే రూట్లో మనకు వచ్చేసి దేవునికి సంబంధించిన పూజా మందిరం ఉందండి. ఇది పూజా మందిరం. ప్లస్ ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా నీట్గా ఇవ్వడం జరిగిందండి. వెరీ స్పేసెస్. మనకి ఎల్సీఎఫ్లో సబ్జా కూడా ఇవ్వడం జరిగింది. చూడండి బయటకు వచ్చినది ఇక్కడ ఈస్ట్ ఫేస్కి వచ్చేటట్టు మనకి ఇక్కడ వాష్ ఏరియా సంబంధించినట్టు ఉంటుంది ఇంతకుముందు చూపించిన విధంగా. తర్వాత మళ్ళీ కిచెన్ నుంచి హాల్కి వచ్చిన తర్వాత జస్ట్ లెఫ్ట్కి వెళ్తే ఒకటి బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం 3 BHK కాబట్టి ఇది ఒక యూనిక్ ప్లాన్. అంటే ఒకే రకం కాకుండా బెడ్రూమ్కి డిఫరెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ సబ్జాలు. ఇది అటాచ్ బాత్రూమ్ అనేది దీనికి సంబంధించినటువంటి. మరి హాల్లోకి వచ్చేసాం. హాల్లో నుంచి మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనం వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్కి మనం ఎంట్రీ అయ్యని చెప్పాం కదా. ప్రతి ఒక్క బెడ్రూమ్కి డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందని. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఉన్నది. స్పేసెస్గా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ కామన్ బాత్రూమ్ నుండి లో రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ పైన ఈ కామన్ బాత్రూమ్ చాలా స్పేసెస్గా ఉన్నది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మళ్ళీ యూనిక్గా వేరే రకంగా తీసుకురాలేదు. ఫాల్సింగ్ మొత్తం వైట్ కలర్ పెట్టడం జరిగిందండి, రాయల్టీగా. ఇదండి. ప్లస్ ఇదే కాకుండా మనము టెర్రస్ పైన కూడా వెళ్ళి కూడా చూద్దాం లుక్ ఎట్లా ఉందో, ఈ విధంగా ఉందో. మనం టెర్రస్ మీదకి వెళ్తామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్ మీదకి. టెర్రస్ కూడా మనకు ఈ విధంగా ఉందని మనకు తెలియాలి కదా. స్టాండర్డ్ కానీ తెలిసే విధంగా మనం
పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ మొత్తం 200 యార్డ్స్ అండి. 200 యార్డ్స్లో మనకు 3,350 స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బిల్డర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,85,00,000 చెప్తున్నానండి. ఇదండి టెర్రస్ పైన ఉన్నటువంటి లొకేషన్. పిల్లర్ సైజ్ కావచ్చు, వాటర్ ట్యాంకు ఆ పక్క హైట్ ఉండాలి కాబట్టి పిల్లర్ కూడా పైకి లేపడం జరిగింది. ఈ విధంగా ఉన్నాయండి. అంటే చుట్టూ లొకేషన్ కూడా చూడండి, చాలా మీకు నీట్గా పడుతుంది, డెవలప్డ్. ఇది హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలము 1.5 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉండదండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.